సో సమ్మర్‌లో మనం మాక్సిమం చిల్డ్ వాటర్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ, జంక్ ఫుడ్స్ గానీ అవాయిడ్ చేయాలండి. ఒకవేళ అవాయిడ్ చేయలేదనుకోండి, మనకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, గట్ ప్రాబ్లమ్స్ గానీ, అండ్ తిమ్మిర్లు గానీ ఎక్కువొస్తాయి. మీరు గమనించి చూడండి, మనం బయట నుంచి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన చిల్డ్ వాటర్ తాగితే, తాగిన 15 మినిట్స్ తర్వాత అక్కడక్కడ తిమ్మిర్లు మనం గమనిస్తాం. తిమ్మిరి రావడం గానీ, మనం కూర్చొని లేచిన వెంటనే అక్కడక్కడ పట్టేయడం కూడా జరుగుతా ఉంటది. ఇది పెద్దవాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ చిల్డ్ వాటర్ గానీ, ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన అంటే లైక్ కూల్ డ్రింక్స్ గానీ, ఇవన్నీ అవాయిడ్ చేసి, మంచిగా మట్టి కుండ తెప్పించుకొని, మీరు పురాతన కాలంలో చూసారా? ఒక మంచిగా టబ్ తెప్పించుకొని, ఇసక వేసి దాంట్లో మట్టి కుండను పెట్టేవాళ్ళు. ఆ మట్టి కుండ చుట్టూ రాగులేసేవాళ్ళు. ఆ రాగు చెట్టు చలువ మట్టికి తగలడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్ల ఈ తిమ్మిర్లు రావు. అండ్ మనం దాహం ఏస్తది కదా! చల్లని వాటర్ తాగకపోతే ఆ దాహం తీరదు. అది మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల దాహం తీరుతది. అండ్ వాటర్‌లో ఉన్న మినరల్స్ ప్రాపర్‌గా మనకు అందడం వల్ల ఆ ఎనర్జీ గానీ, స్కిన్ గానీ ఆల్మోస్ట్ అండి మనకి మెయిన్ ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉండాలంటే మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటరే. ఆ వాటరే మనం ఏ రకంగా తాగుతున్నాము, ప్లాస్టిక్ బాటిల్స్‌తో తాగుతుంటాం కొంతమంది. అది గూడా ఆల్మోస్ట్ ఈ ఫ్రిడ్జ్‌లో చిల్డ్ వాటర్ తాగడం వల్ల ఈ కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మీకు ఎలాంటి తిమ్మిర్లు గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ గానీ, గట్ హెల్తీగా లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు గదా! ఇప్పుడు నేను చెప్పిన చిన్న పద్ధతి మనము మన ఇళ్లల్లో మన అవ్వలు గాని చేసేవాళ్ళు. పాతకాలంలో మంచిగా టబ్బు తెచ్చుకొని ఇసకేసి, ఆ మట్టి కుండను పెట్టి రౌండ్‌గా గోధుమలు గాని, రాగులు గాని వేసి అలా ప్రిపేర్ చేసిన వాటర్ త్రూఔట్ ద డే మంచిగా ఇలా కొద్ది కొద్దిగా ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా తాగేవాళ్ళు. అలా మనం రాగి మనం రాగి బిందెల్లో గానీ, మట్టి కుండల్లో గానీ వాటర్ తాగితే దాంట్లో ప్రాపర్ న్యూట్రిషన్ అంది. సో, బాడీ కూల్‌గా అవుతది. మనం చిల్డ్ వాటర్ తాగడం వల్ల కూల్ అవ్వదు. ఓవర్ హీట్ అవుతది. అపోజిట్ అవుతది. కాబట్టి ఇలా ప్రికాషన్స్‌లో మనం మట్టి కుండల్లో గానీ, రాగి బిందెల్లో గానీ ప్రిపేర్ చేసిన మనం ఉంచుకున్న వాటర్‌ని తాగితే ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఎన్నో రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు.